హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మేకప్ బై మధు. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే నా పేరు మధురిమ. నా ఛానల్లో అన్ని మేకప్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి. మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అలాగే చూసినప్పుడు ఏదైనా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో ఈరోజు ఒక మంచి సింపుల్ మేకప్ లుక్ చేస్తున్నాను అనమాట. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ది ప్రాసెస్. నేను ఆల్రెడీ స్కిన్ కేర్ చేసుకున్నాను. సో డైరెక్ట్గా మేకప్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో స్టార్టింగ్ విత్ ప్రైమర్. సో నేనైతే కవర్ గర్ల్ సింప్లీ ఏజ్లెస్ ప్రైమర్ యూజ్ చేస్తున్నాను. తీసిందాం బొట్టు. ప్రైమర్ అప్లై చేసిన తర్వాత నా ఫేస్కి కొంచెం ఒక రేడియంట్ గ్లో కోసం ఇది యూస్ చేస్తున్నాను. లారియల్ ప్యారిస్ నుంచి ట్రూ మ్యాచ్ లూమిక్ లోషన్. సో ఇది అప్లై చేస్తున్నాను. సో ఇది అప్లై చేస్తే ఏంటంటే విత్ ఇన్ గ్లో కనిపిస్తుంది అనమాట. సో లోపటి నుంచే గ్లో ఉన్నట్టు అనిపిస్తుంది. సో అందుకే ఇది అప్లై చేస్తాను. నా షార్ట్స్ వీడియోలో చూసినే ఉంటారు ఈ వీడియో. ఇది మీరు ఫౌండేషన్లో మిక్స్ చేసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే డైరెక్ట్గా అప్లై చేస్తున్నాను. ఇప్పుడు నీట్గా బ్లెండ్ చేసేసుకుందాం. చూడండి, ఆ షైన్ ఇక్కడ మ్యాట్ ఉంది, ఇక్కడ షైన్ వస్తుంది. సో అది స్కిన్ లోపల నుంచే మనకి షైన్ ఉందేమో అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అందుకే అప్లై చేస్తున్నాను. ఇదే అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎల్ఫ్ ఫౌండేషన్ ఒకటి ఉంటుంది, అది చూపిస్తాను. సో ఇది మీరు ఇది అప్లై చేసినా సేమ్ ఫినిషింగ్ ఉంటుంది, పెద్ద చేంజ్ ఏముండదు. సో మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది అప్లై చేయండి. స్విస్ బ్యూటీలో ప్రైమర్ బేస్ అని ఇల్యూమినేటింగ్ ప్రైమర్ బేస్ అని ఒకటి ఉంటుంది. సో ఇక్కడ ఫోటో ఇన్సర్ట్ చేస్తాను. సో అది అప్లై చేసినా మీకు సేమ్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. లిక్విడ్ ఇల్యూమినేటర్ ఏది అప్లై చేసినా మనకి ఇదే గ్లో వస్తుంది స్కిన్ మీద. ఆ ఇల్యూమినేటర్ అప్లై చేశాను కదా, దాని తర్వాత నా లిప్స్కి కొంచెం హైడ్రేషన్ కోసం ఈ బాత్ అండ్ బాడీ వర్క్స్ నుంచి లిప్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. సో దీని తర్వాత నేను కన్సీలర్ ఆర్ మీరు కలర్ కరెక్షన్ కావాలనుకుంటే అప్లై చేయండి. నేను సింపుల్ మేకప్పే కాబట్టి పెద్దగా ఏం అప్లై చేయట్లేదు కలర్ కరెక్షన్ అలాంటివి. జస్ట్ డైరెక్ట్ కన్సీలర్తో వెళ్ళిపోతున్నాను అనమాట. సో నేనైతే ఈ కన్సీలర్ యూస్ చేస్తున్నాను. దీని అప్లికేటర్ చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ కొంచెం యూస్ చేస్తున్నాను. ఇట్ సైడ్ కూడా నాకు ఎక్కడైతే పిగ్మెంటేషన్ డార్క్ సర్కిల్ ఉందో అక్కడ మాత్రమే అప్లై చేస్తున్నాను అనమాట. ఇది అప్లై చేసిన తర్వాత బ్లెండ్ చేసేసుకోవడమే. మంచి బ్రష్ యూస్ చేయండి దీనికి. మీకు హై కవరేజ్ కావాలి అనుకుంటే జస్ట్ ఇలా ట్యాప్ చేయండి అంతే. నార్మల్ కవరేజ్ కావాలంటే ఇలా స్వైప్ చేయండి. ఇక్కడ ఈ ఏరియాలో కొంచెం ఎక్కువ డార్క్ ఉంటుంది. సో ఇక్కడ ఫోకస్ చేయండి బాగా. అండ్ లైట్ హ్యాండెడ్ తోటి ఇలా డ్యాప్ చేయాలి అంతే. ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తే అగైన్ మనకి ఎక్కువ కవరేజ్ ఉండదు. సో వెరీ లైట్ హ్యాండెడ్ తోటి బ్లెండ్ చేస్తూ ఉండాలన్నమాట. మనం కన్సీలర్ కానీ ఫౌండేషన్ కానీ మనకి ప్రాపర్ కవరేజ్ కావాలంటే ఇట్లా లైట్ హ్యాండెడ్తోనే చేయాలి. సో చూసారా డిఫరెన్స్ ఇక్కడ అండ్ ఇక్కడ. సో నేను ఓవరాల్గా బ్లెండ్ చేసుకొని మళ్ళీ వస్తాను. సో చూసారా, మంచి ఫుల్ కవరేజ్ ఇచ్చిందనమాట. మేకప్లో ఆల్ వి నీడ్ పేషెన్స్. సో పేషెన్స్తో నీట్గా బ్లెండ్ చేయాలి ఏదైనా సరే. అప్పుడే మన బేస్ నీట్గా ఉంటుంది అండ్ మన మేకప్ ఫ్లాలెస్గా కనిపిస్తుంది అనమాట. అదే మెయిన్ టిప్ అన్ని ఇంకా మేకప్లో మెయిన్గా కావాల్సిన ఇది ఏంటంటే అదే. అండ్ నేను ఫౌండేషన్కి ఈ మెబిలిన్ ఫిట్ మీ ఫౌండేషన్ యూస్. మీరు ఏదైనా మీకు సూట్ అయ్యే ఫౌండేషన్ యూస్ చేయండి. సో కొంచెం ఎక్కువ పడింది బట్ ఏం కాదు. సో ఇప్పుడు బ్లెండ్ చేస్తున్నాను అనమాట. మనకి ఎక్కువ కవరేజ్ కావాలనుకుంటే ఇలా డ్యాప్ చేయడమే. మనకి మీడియం కవరేజ్ కావాలనుకుంటే ఇలా స్వైప్ చేయండి. సో తక్కువ కవరేజ్ ఉంటుంది. ఇలా డ్యాప్ చేస్తే ఎక్కువ కవరేజ్ వస్తుంది అనమాట. సో నాకు నెక్ మీద ఎక్కువ అవసరం లేదు. సో అందుకే ఇలా డ్రాగ్ చేస్తున్నా. అండ్ ఎప్పుడైనా ఇయర్స్ మాత్రం మర్చిపో. ఫౌండేషన్ మొత్తం అప్లై చేశాను కదా, సో అండర్ ఐని బ్రైట్నింగ్ చేస్తున్నాను అనమాట. సో కొంచెం ఒక షేడ్ బ్రైటర్ కన్సీలర్ తీసుకుంటాను. సో దానికి నేను ఎల్ఫ్ ప్రోడక్ట్ యూస్ చేస్తున్నాను. ఎల్ఫ్ కన్సీలర్ యూస్ చేస్తున్నాను కొంచెమే. జస్ట్ ఇక్కడ ఒక డాట్ అంతే.
ఇది జస్ట్ బ్రైట్నింగ్ చేయడం కోసమే కన్సీలర్ బ్రష్ తీసుకొని బ్లెండ్ చేయడం. రిమైనింగ్ ప్రోడక్ట్ ఏముందో అది ఐస్ మీద కూడా బ్లెండ్ చేయాలి, ఐ మీన్ అప్పర్ లిడ్ మీద కూడా బ్లెండ్ చేసుకోండి. అండ్ ఇక్కడ కూడా బ్లెండ్ చేసుకొని మళ్ళీ అన్ని నీట్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఐ చుట్టూ ఈ పౌడర్తో సెట్ చేస్తున్నాను అనమాట. సో ఇది ఎల్ఫ్ నుంచి హెచ్డి పౌడర్. సో ఇది యూస్ చేస్తున్నాను. జస్ట్ ఏం లేదు, సేమ్ కన్సీలర్ బ్రష్ ఏదైతే యూస్ చేసామో అదే ఇందులో డిప్ చేసి ఇలా సెట్ చేస్తున్నాను అంతే. అండ్ అగైన్ కింద కూడా రిమైనింగ్ నేను తర్వాత చేస్తాను సేమ్ ఈ పౌడర్ యూస్ చేసి. సో నెక్స్ట్ మనం క్రీమ్ బ్రాంజర్, క్రీమ్ బేస్డ్ ఏమున్నా ఇప్పుడే అప్లై చేసుకోవడం బెటర్. సో నేను క్రీమ్ బేస్డ్ ఇది ఆల్మోస్ట్ ఈరోజు నేను ఎల్ఫ్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాను బికాస్ అంత బాగుంటాయి. అంతే, ఇవి నా కాంటూర్ ప్లేసెస్. ఇప్పుడు బ్లెండ్ చేసేసుకుందాం. సో నీట్గా నేను మొత్తం బ్లెండ్ చేసుకొని వచ్చేస్తాను. టోన్ మంచిగా నీట్గా బ్లెండ్ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ నేను ఈ క్రీమ్ బ్లష్ ప్యాలెట్లో నుంచి ఈ పింక్ షేడ్ యూస్ చేస్తాను అనమాట. సో ఇది మిలానీ నుంచి బ్లష్ ప్యాలెట్, అన్ని క్రీమ్ బేస్. మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ ఇయర్ వరకు వెళ్తుంది, ఐస్ కింద వరకు తీసుకెళ్తున్నాను బ్లష్ని. సో ఇది నా బ్లష్ ప్లేస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా అప్లై చేసుకొని వచ్చేస్తాను. సో బ్లష్ కూడా నీట్గా అప్లై చేసుకున్నాను. ఇప్పుడు పౌడర్తో సెట్ చేస్తున్నాను అనమాట. సో ఇందాక తీసుకున్నాను కదా అదే పౌడర్ తీసుకుంటున్నాను ఇక్కడ నోస్ దగ్గర. అలాగే రిమైనింగ్ అంతా ఫోర్హెడ్ మీద అప్లై చేస్తున్నాను అనమాట. సో ఈ సెట్టింగ్ పౌడర్ పని అయిపోయింది. సో ఇప్పుడు క్రీమ్ బేస్డ్ ప్రోడక్ట్స్ అన్నీ అయిపోయాయి. మనం ఇప్పుడు పౌడర్ బేస్డ్ ప్రోడక్ట్ యూస్ చేద్దాము. సో ఫస్ట్ బ్రాంజర్. సో ఇది యూస్ చేస్తున్నాను, ఈ షేడ్ యూస్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ అప్లై చేస్తున్నాను. అండ్ రిమైనింగ్ అంతా నోస్ దగ్గర, చిన్ దగ్గర కూడా. నెక్స్ట్ మనం పౌడర్ బ్రష్ యూస్ చేస్తున్నాము. అండ్ పౌడర్ బ్రష్కి నేను ఇది యూస్ చేస్తున్నాను అనమాట. నాకు ఇది ఇప్సీలో వచ్చింది. సో కొంచెం వెరీ లైట్, ఎక్కువ అవసరం లేదు బికాస్ క్రీమ్ ఎక్కువ అప్లై చేసాము. దాన్ని సెట్ చేయడానికి మాత్రమే ఇది యూస్ చేస్తున్నాము. ఇప్పుడు జస్ట్ బ్లష్ టాపర్ లాగా వెరీ లైట్ ఇలా తీసుకొని ఎక్సెస్ అంతా ర్యాప్ చేసి కుదిరితే ఇక్కడ ఫోర్హెడ్ మీద కూడా. సో ఇప్పుడు బ్లష్, బ్రాంజర్ అన్నీ అయిపోయాయి కదా, పౌడర్తో సెట్ చేసుకోవడం. సో నేను సేమ్ దీంట్లోనే పౌడర్ యూస్ చేస్తున్నాను అనమాట. సో ఇందాక ఎక్కడైతే చేయలేదో అక్కడ మాత్రం దీంతో సెట్ చేస్తున్నాను ఇప్పుడు. ఇప్పుడు ఫేస్ అయితే అయిపోయింది. హైలైటర్ ఒకటి అప్లై చేస్తే ఫేస్ కంప్లీట్గా అయిపోతుంది. ఐ మీన్ బేస్. హైలైటర్ నేను లాస్ట్లో యూస్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఐ షాడోస్కి వెళ్ళిపోతాం. సో నేను ఐ షాడోకి ఈ కలర్ పాప్ ఐ షాడో యూస్ చేస్తున్నాను అనమాట. ఇందులో ఒక బ్రౌన్ షేడ్ అయినా తీసుకోవచ్చు. ఇందాక మనము కాంటూర్ ప్యాలెట్ స్విస్ బ్యూటీ నుంచి తీసుకున్నాక బ్రాంజర్ అదైనా అప్లై చేయొచ్చు డైరెక్ట్గా. జస్ట్ కొంచెం బ్రౌన్ షేడ్ కనిపించేలాగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత కొంచెం లైట్ షేడ్ అప్లై చేసుకుంటున్నాను. ఈ క్రీమ్ కలర్ ఉంది కదా, బిస్కెట్ కలర్, ఇది యూస్ చేస్తున్నాను అనమాట. ఐ మీన్ ఇన్నర్ లిడ్లో అప్లై చేస్తున్నాను. షేడ్ ఉంది కదా, ఇది అండ్ ఈ పింక్ రెండు మిక్స్ చేసి ఇటు కార్నర్ అప్లై చేస్తాను అనమాట. ఇలా అప్లై చేసుకున్నాను కదా, నెక్స్ట్ నేను షిమ్మర్స్ యాడ్ చేస్తాను అనమాట. ఇందులో ఈ పింక్ షేడ్ తీసుకుంటున్నాను. ఈ పింక్ షేడ్ ఇన్నర్ కార్నర్లో అప్లై చేస్తున్నాను అనమాట. జస్ట్ ఇలా ఈ ఐ కూడా అప్లై చేసుకోండి. అండ్ నేను ఇందులోనే ఈ బ్రౌన్ షేడ్ తీసుకొని అండర్ ఐస్ కింద కూడా అప్లై చేసిన, కింద కాజలాగా
సో ఇప్పుడు మస్కారా అప్లై చేస్తున్నాను అనమాట. ఐ షాడోస్ అయితే పని అయిపోయింది. ఇది యూస్ చేస్తున్నాను లారియల్ ప్యారిస్ నుంచి. సో చూడండి ఈ ఐకి ఇట్లా పెద్దగా అయిపోయాయి ఐస్ మస్కారా అప్లై చేయగానే. ఇది LYS నుంచి ఐబ్రో పెన్సిల్ యూస్ చేస్తున్నాను. సో ఫస్ట్ కోమ్ చేసుకుందాం నీట్గా. సో నేను ఎందుకు ఫస్ట్ ఐబ్రోస్ వేసుకోలేదంటే దీని మీద ఐబ్రోస్ మీద కొంచెం ఫౌండేషన్ పౌడర్ ఇవన్నీ వెళ్ళిపోతాయి అనమాట. సో అందుకే లాస్ట్లో కోమ్ చేస్తే అవన్నీ పోయి నీట్గా కనిపిస్తుంది మనకి ఓవరాల్ లుక్ ఫైనల్గా. సో ఇది కూడా సో ఐబ్రోస్ కూడా చేసేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ మనం ఫేస్లో రిమైనింగ్ ఏదైతే లెఫ్ట్ ఓవర్ ఉందో అది కూడా అప్లై చేసేసుకుందాం. సో నేను హైలైటర్కి సో ఈ రెండిట్లలో కన్ఫ్యూజన్ ఉంది. ఇది డైలీ యూస్ చేస్తాను కాబట్టి ఇది వాడదాం. ఈసారి ఇది తీసుకుంటున్నాను, ఈ రెండు మిక్స్. సో నాకు ఎక్కడైతే హైలైటింగ్ కావాలో అక్కడ అప్లై చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఫైనల్ స్టెప్ లిప్స్టిక్. సో ముందు ఫస్ట్ లిప్ ఆయిల్ అప్లై చేశాను కదా, అది రిమూవ్ చేసేస్తున్నా. ఒక మంచి బ్రౌన్ షేడ్ తీసుకుంటున్నాను, డార్క్ బ్రౌన్ షేడ్, మార్చ్ నుంచి బ్రౌన్ షేడ్ అనమాట. సో ఇప్పుడు లిప్స్ మీద అప్లై చేస్తున్నా. డార్క్ షేడ్ అప్లై చేశాను కదా, ఇప్పుడు లైట్ లిప్స్టిక్ అప్లై చేద్దాం. సో నేను ఇది మిలానీ నుంచి ఈ లిప్స్టిక్ యూస్ చేస్తున్నాను. సో ఇది చాలా లైట్ ఉంటుంది. అండ్ మళ్ళీ ఒకసారి ఏదైతే లిప్ లైనర్ యూస్ చేద్దామో అదే లిప్ లైనర్ మళ్ళీ ఒకసారి లైన్ చేసుకుందాం. సో లిప్ గ్లాస్కి నేను ఇది వాడుతున్నాను, ఇది బాత్ అండ్ బాడీ వర్క్స్ నుంచి లిప్ ఆయిల్ అనమాట. సో కొంచెమే ఇలా కొంచెం ఇలా అప్లై చేయడమే. ఎల్ఫ్ నుంచి ఈ సెట్టింగ్ స్ప్రే వాడుతున్నాను అనమాట. సో నేను ఫైనల్ లుక్ చూపిస్తాను. ఇది ఫైనల్ లుక్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ఉంటాను. అంటిల్ దెన్